బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నారాయణపేట జిల్లాకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు వర్తింపజేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మున్సిపాలిటీల్లో ఉన్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు. 129 మున్సిపాలిటీల్లో 8 లక్షలకు పైగా రైతు కూలీలు ఉన్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం 4 వారాల్లో ఆత్మీయ భరోసా పథకం వర్తింపుపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్, చూస్తున్నాం భరోసా పథకంపై కోర్టులో పిటిషన్ దాఖలైనట్టుగా తెలుస్తుంది. కోర్టు ఏం చెప్పింది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తా ఉంది. దీంతో ఈ భరోసా పథకం ఏదైతే ఉందో గ్రామీణ స్థాయిలో మాత్రమే అమలు పరుస్తున్నారు, పట్టణ ప్రాంతాల్లో అమలు చేయట్లేదు అనేది బీఆర్ఎస్ శ్రేణులు ఒకవైపు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఆత్మీయ భరోసా పథకంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. నారాయణపేటకు చెందినటువంటి గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై ప్రజా ప్రయోజన వాదన దాఖలు చేశారు. అయితే దీంతో దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదనలు సీజే ధర్మాసనం వింది. అయితే ముఖ్యంగా పిటిషన్ తరపు వాదనలు చూస్తే కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది అనేది పిటిషనర్ కోర్టు తెలిసిన నేపథ్యంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి రైతు కూలీలకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని కూడా పిటిషనర్ ఆ ఫిర్యాదులో పేర్కొనడం పాటు వాదనలు కూడా వినిపించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో 8 లక్షల పైగా రైతు కూలీలు ఉన్నారనేది పిటిషనర్ తరపు వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి 4 వారాల్లోపు ఏదైతే నిర్ణయం తీసుకోవాలనేది ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం సంబంధించి ముఖ్య ప్రధాన కార్యదర్శి అయినటువంటి అతనికి నోటీసులు ఇవ్వడంతో పాటు సీజే ధర్మాసనం కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కూలీలకు ఎలాగైతే పథకం అమలు చేస్తున్నారో పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారిపై కూడా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉందనేది హైకోర్టు అయితే అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలనేది ప్రభుత్వానికి అయితే ఆదేశిస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ అమరేందర్.